ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరితో పడితే వాళ్లతో వెళ్లిపోవడమేనా? ముందు దీనమ్మ నానాలి. లోపలికి రావే తేల్చుకుందాం. అందరూ నన్ను ఒక శత్రువుని చూసినట్టు ఎందుకు చూశారు? ఈ ఇంట్లో అవనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవని, అవని, అవని! ఏంటి? మేము లేని సమయంలో ఆ సత్య ఇంటికి ఎందుకు వచ్చాడు? క్యాజువల్ గా వచ్చాడు. క్యాజువల్ గా వచ్చాడని నువ్వు చాలా క్యాజువల్ గా చెప్తున్నావు. అక్షయ్ని స్కూల్ కి అతనితో ఎందుకు పంపించావు? డ్రాప్ చేస్తానన్నాడు, అందుకే పంపించాను. దానిపై తానయ్య వాళ్ళందరితో పంపించేస్తావా? తను నా ఫ్రెండ్, ఆ నమ్మకంతో పంపించాను. అందులో తప్పే ఉంది? నీకు తప్పు లేదనిపిస్తుంది, కానీ మా అందరికీ తప్పు కనిపిస్తోంది. అందర్నీ కలిపేయకండి. నాకు మామయ్యకు ఎలాంటి తప్పు కనిపించలేదే. వేద, ఈ విషయం వదిలేయడం మంచిది. శ్రీకర్ వచ్చాడంటే బాగుండదు. ఏం జరిగింది? ఏం జరిగింది అవని? మనం లేని సమయంలో అవని ఫ్రెండ్ సత్య ఇంటికొచ్చాడు. ఈవిడి గారు కాఫీ ఇచ్చింది, నవ్వుతూ కూర్చున్నారు. వాడు అక్షయ్ని ముద్దాడి స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని బయలుదేరాడు. నేనే ఆపేశాను. ఈ దారిలో వెళ్తూ మన ఇంటికొచ్చాడని అవని చెప్తోంది. అవని పిలవకుండా అతనొస్తాడా? పరాయివాడు మన ఇంటికి రావాలి అంటే ఓ పద్ధతి పాడు ఉంటాయి కదా. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వస్తాడరా? చూసే జనం ఏమనుకుంటారు? ఇంటి గౌరవానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పనులు ఎందుకు చేస్తుంది? అవని బయట కలవడం వేరు, ఇక్కడ ఈ ఇంట్లో కలవడం వేరు. పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకో శ్రీకర్, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మా అందరికీ ఇబ్బంది కలిగేలా చెయ్యొద్దని చెప్పు. రేపు ఈ పరిచయాలు ఎంత దూరం దారి తీస్తాయో ఎవరికి తెలుసు? అయిపోయిందా? మీరు మాట్లాడాల్సింది ఇంకేమైనా ఉందా? వీళ్ల గురించి వదిలే. నీ బుద్ధేమైందమ్మా? వీళ్లతో కూడి
నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంటి గౌరవం, పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే పని నా భార్య చేస్తుందని నువ్వు ఆరోపిస్తున్నావా అమ్మా? ఒకసారి గతంలోకి వెళ్ళి మాట్లాడుకుందావా? అవని నేను పెళ్లి చేసుకుని అతిథిలా మీ అందరికీ పరిచయం చేశాను. అప్పుడు మీరు నిహారికనిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. పరిస్థితులను, కాలానికి, దైవానికి వదిలేసి బాధపడుతూ ఉంది, కానీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేయలేదు. ఇప్పుడు నా అవని కుటుంబ గౌరవాన్ని కాపాడటం కోసం అలా మౌనంగా ఉండిపోయిందమ్మా. అమ్మవారి విగ్రహం మనింటి నుంచి రుద్రాని ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అవనిని వదిలేసి అలేఖ్యను చేసుకోమని మీరన్నారు. అప్పుడు నేను తలవంచాల్సిన పరిస్థితి వచ్చింది. నా మీద మోజు తీరిపోయి అలేఖ్యను చేసుకుంటున్నావా బావా అని నా భార్య అనలేదమ్మా. కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చలేదమ్మా. అప్పుడు నా అవని కుటుంబ పరువు ప్రతిష్ఠ గురించి మాత్రమే ఆలోచించిందమ్మా. అంతెందుకు, దొంగలు అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించుకొని పోతూ ఉంటే ప్రాణాలు అడ్డం పెట్టి కాపాడింది ఎవరు? నా అవని. నా భార్య, నా దేవతే. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ కుటుంబ క్షేమం కోసం నిస్వార్థంగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మొదటి స్థానంలో నా అవనే ఉంటుంది. ఆ తరువాతే ఎవరైనా. అంటే అమ్మా నాన్నలు కూడా అవని తర్వాతనా? అదేగా చిన్నోడు చెప్పేది. అమ్మా చూసావా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో? దారుణం అనరు, న్యాయం అంటారు. అలాంటి నా భార్యను ఇబ్బంది పెట్టే మాటలంటారా? ఓ ఫ్రెండ్ వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? సత్య అవనికి బెస్ట్ ఫ్రెండ్, అందులో అనుమానమే లేదు. సత్య లేకపోయుంటే ఈ రోజు నా కళ్ళ ముందు నా అవని ఉండేది కాదు. ఇదిగో నా కూతురు ఉండేది కాదు. ఇద్దరి ప్రాణాలను కాపాడిన దేవుడు అతను. సత్యకు నేను గుడి కట్టినా తక్కువే అవుతుంది. లేనిపోయినవి చెప్పి నా అవనిని నన్ను విడదీద్దామని అనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ జరగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.